మిమ్మల్ని బట్టి కూడా నేను ప్రభుని స్తుతిస్తున్నాను. కీర్తన గ్రంథం 69వ కీర్తనలో రాయబడిన ఒక వాక్యం మనం ధ్యానం చేద్దాం. కీర్తనలు 69వ కీర్తన 32వ వాక్యాన్ని చదువుతారు ఎవరైనా? కీర్తనల గ్రంథం 69వ కీర్తన 32వ వాక్యం చదవండి. ఎవరైనా చదవండి. బాధపడువారు దానిని చూసి సంతోషిస్తారు. దేవుని వెదకు వారలారా మీ ప్రాణం తెప్పరిల్లునుగాక. దేవుని వెదకు వారలారా మీ ప్రాణం తెప్పరిల్లునుగాక. హల్లెలూయా. ప్రాణం తెప్పరిల్లాలి. తెప్పరిల్లడం అనేదానికన్నా ప్రాణం ఉజ్జీవింపబడాలి. ప్రాణానికి ఉజ్జీవం, ఆత్మకు ఉజ్జీవం కలగాలి. దేశాలు ఉజ్జీవింపబడాలి, సంఘాలు ఉజ్జీవింపబడాలి, విశ్వాసులు ఉజ్జీవింపబడాలని చాలా కార్యక్రమాలు చేపడుతుంటారు. సభలు ఏర్పాటు చేస్తూ ఉంటారు, ఉపవాస ప్రార్థన కుడికలు ఏర్పాటు చేస్తుంటారు. దేశంలో ఒక ఉద్యమం రగలాలి అని పలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ బైబిల్ చెప్తుంది, దేవుని వెదకు వారలారా, ఎవరైతే దేవుని వెతుకుతారో వారి ప్రాణం తెప్పరిల్లుతుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో యాకోబును గురించి మనం చదువుతున్నప్పుడు యాకోబు ప్రాణం తెప్పరిల్లినట్లు వ్రాయబడి ఉంది. తన ప్రాణం తెప్పరిల్లింది. ఒక వార్త అతనికి వినిపించింది. ఏంటంటే యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. యోసేపు చనిపోయాడని అని అనుకున్నాడు. యోసేపు లేడని అనుకున్నాడు. యోసేపుని ఒక క్రూర మృగం చంపేసింది అనుకున్నాడు. క్రూర మృగం ఆయన చీల్చేసిందని అనుకున్నాడు. ఎవరో చెప్పిందని బట్టో లేకపోతే తన ఊహను బట్టో మొత్తం మీద అలా భావించి సొమ్మసిల్లిపోయి ఏడుస్తూ ఉండేవాడు, ప్రలాపిస్తుండేవాడు. పిల్లలు వచ్చి యాకోబుని ఓదార్చాలని చాలా ప్రయత్నాలు చేశారు. ఎంత ఓదార్చాలని కోరుకున్నా యాకోబు అనేవారు, నేను ఇలాగే సమాధిలోకి దిగి వెళ్ళిపోతాను. ఏడ్చి 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 నా ప్రాణం ఇలాగే సమాధిలో దిగిపోవలసిందే తప్ప ఇక నా జీవితంలో సంతోషం అనేది లేదు. ఎందుకంటే నా ప్రియమైన కుమారుడు నేను పోగొట్టుకున్నాను, నా ప్రియమైన కుమారుడు నా జీవితంలో లేడని కన్నీళ్లు పెట్టుకొని తల్లడిన సందర్భాలు యాకోబులో మనం చూస్తాం. ఓ రోజు ఓ శుభవార్త యాకోబు దగ్గరికి వచ్చింది. అదేంటంటే నీ కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఈ ఐగుప్తు దేశాన్ని ఏలుబడి చేస్తూ ఉన్నాడు, పరిపాలిస్తూ ఉన్నాడు. అంతేకాదు నీవు నమ్మవేమో అని నిన్ను తీసుకురమ్మని ఐగుప్తు దేశం నుండి నీకోసం వాహనాల్ని బండ్లను పంపించాడని ఆ వాహనాలు అవన్నీ చూపించినప్పుడు అవన్నీ చూసినప్పుడు ప్రారంభంలో ఆయన నమ్మలేకపోయినా ఆ తర్వాత తేరుకున్నాడు, సత్యాన్ని తెలుసుకున్నాడు. అతని ప్రాణం తెప్పరిల్లింది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టి గట్టిగా. హల్లెలూయా. యాకోబు జీవితంలో అనేక మజిలీలు మనం చూస్తూ వస్తాం. దాంట్లో మొట్టమొదటిగా బేతేలులో యాకోబు. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. బేతేలు అనే చోటుకు వచ్చినప్పుడు అక్కడ ఒక దర్శనం చూశాడు. ఆకాశానికి నిచ్చెన వేయబడి ఉంది, దేవదూతలు ఎక్కుచూ ఉన్నారు, దిగుచూ ఉన్నారు. అక్కడ ఒక దైవ ప్రత్యక్షత తనకు కలిగింది. దేవుణ్ణి తెలుసుకోగలిగాడు, దేవునికి తను పరిచయం చేసుకోగలిగాడు, దేవుని వాగ్దానాన్ని పొందగలిగాడు. బేతేలులో యాకోబు అంటే ఇది దేనికి సాదృశ్యం అంటే ఆయన రక్షణ అనుభవంలోనికి వచ్చాడు. దేవుని తెలుసుకోగలిగిన అనుభవాన్ని తెలియచేస్తుంది. ఆ తర్వాత పెనుయేలులో యాకోబు. స్తోత్రం చెప్పడం అందరు గట్టిగా. ఓ రాత్రంతా ప్రార్థన చేశాడండి. దేవుడు యాకోబు నన్ను పోనిమ్ము అంటే పోనివ్వకుండా ఒక రాత్రంతా పోరాడుతుంటే దేవుడు ఆయన తొడగూటి మీద కొట్టాడు, నన్ను విడిచిపెట్టి నన్ను పోనిమ్మని. అయినా దెబ్బలు తగిలినా కూడా దేవుని విడిచిపెట్టకుండా పోరాడి ప్రార్థన చేస్తే దేవుడు నీ పేరేమని అడిగాడు. నీ పేరేమని అడిగాడు. నా పేరు యాకోబు అన్నాడు. ఇక మీద నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేల్ అనబడుతుందని ప్రభు చెప్పిన తర్వాత అక్కడి నుండి ఆయన బయలుదేరి వెళ్ళాడండి. అతని జీవితంలో సూర్యోదయం కలిగింది. అది పెనుయేలు అనుభవం. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. అంటే నొప్పితో పాటు సంతోషం. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. దేవుడు మనల్ని ఆయా సందర్భాల్లో శ్రమల గుండా తీసుకెళ్తాడు. చాలామంది శ్రమలే లేదు అనే విశ్వాసులు ఎవరు లేరు. నాకు కష్టాలే రాలేదనే సేవకులు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. క్రైస్తవ జీవితంలో ఎన్నో పోరాటాలు, శ్రమలు, దేవుని నమ్ముకున్న బిడ్డలకి ఎన్నో పోరాటాలు. ఎందుకు దేవుడు నన్ను శ్రమల గుండా నడిపిస్తున్నాడంటే 3 స్టేర్ బిల్డింగ్ ఉందండి. ఆ బిల్డింగ్ ఆ పైన ఇంజనీర్ గారు ఉన్నారు, కింద పనిచేసే ఆయన ఉన్నాడు. ఆ 3 అంతస్తులు నా ఇంజనీర్ గారు ఆయన పిలుద్దామని చెప్పేసి, ఏరే బాబు
ఇదిగో నీతో ఒక చిన్న పని ఉందని 3 అంతస్తు నుండి పిలుస్తుంటే ఇతనికి వినిపించరా, ఆయన ఏదో పని చేసుకుంటున్నాడు. అప్పుడు 5 రూపాయలు కాయిన్, 5 రూపాయలు బిల్, 5 రూపాయలు ఏంటంటే 5 రూపీస్ కాయిన్ ఒకటి తీసుకొని ఆయన తల మీద వేసాడు, పైకి చూస్తాడేమో అని. అది ఆయన తల మీద పడి కింద పడేసరికి మనోడు ఏం చేశాడు తెలుసండి, ఆ 5 రూపీస్ చూసి అటు ఇటు చూసి చిన్నగా వెళ్ళి ఆ 5 రూపీ కాయిన్ మీద కాళ్ళు పెట్టి నిదానంగా తీసుకుని జేబులో వేసుకున్నాడు. ఒరే పిచ్చోడా, నువ్వు పైకి చూస్తావని కదరా ఆ 5 రూపాయల బిల్ల నీ మీద వేసాను అని ఈసారి ఒక రాయి తీసుకుని తల మీద వేసాడండి. దెబ్బ కన్నులెత్తి ఎవడరా వాడు అన్నాడు. అంటే మానవ జీవితంలో, మనుషుని జీవితంలో దేవుడు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా అవన్నీ ఖాతాలో పెట్టుకుంటారే తప్ప కన్నులెత్తి దేవుని చూసేవాళ్ళు ఉండరు. అందుకే మనకు దెబ్బలు వేస్తాడు. ఆ దెబ్బలు పడినప్పుడు మన కన్నులు ఆయన వైపు చూస్తాయి. చెప్పండి కూడా మొదలు గట్టిగా గట్టి గట్టి గట్టిగా. ఇది పెనియేలు అనుభవం. ఏంటంటే బాధ ఉంటుంది, కష్టం ఉంటుంది. ఆ కష్టంలో సంతోషం ఉంటుంది. ఎందుకంటే నేను ఆశీర్వదించబడ్డాను, నా జీవితంలో ఒక సూర్యోదయం అయిందనే సంతోషాన్ని తెలియచేస్తుంది. మూడోదిగా కనానులో యాకోబు. కనాను దేవుడు చేసిన వాగ్దానం, వాగ్దత్త దేశంలో వాగ్దానం చేయబడిన దేశంలో యాకోబు ఉన్నాడు. ప్రేమైన వారిలో కనానులో ఉన్నప్పుడు కరువు ఒకవైపున ఉన్నప్పటికీ కూడా ధాన్యం సమృద్ధిగా, ఆయన ఉన్న చోటుకి ప్రపంచమంతా కరువు ఉంది, ఐగుప్తు దేశంలో సమృద్ధి ఉంది, కానీ యాకోబు ఉన్న చోటుకి కుమారులు వెళ్ళి ధాన్యాన్ని కొనుక్కొని వచ్చారనమాట. ధాన్యం వచ్చింది, సమృద్ధి వచ్చింది. వాగ్దానాలు, మన వాగ్దానాల కోసం దేవుని సన్నిధిలో కనిపెడతా ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇదొక అనుభవం అండి. దేవుడు మనకు వాగ్దానాలు చేస్తాడు, మనల్ని దీవిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, మనకు సమృద్ధిని ఇస్తాడు, ఇవన్నీ ఇస్తాడు దేవుడు, మంచిది. కానీ ఇంతటితో మన జీవితాలు ఆగిపోకూడదండి. యాకోబు అనేవారు బేతేలు దాటాలి, పెనుయేలు దాటాలి, కనానును కూడా దాటి గోషేను అనే ప్రాంతానికి రావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ గోషేను అనే ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ యాకోబు సంతతి విస్తరించినట్లు, అభివృద్ధి పొందినట్లు, ఆశీర్వదించబడినట్లు మనం చూస్తాం. యాకోబు ఐగుప్తుకు వెళ్ళేటప్పుడు 70 మందిగా వాళ్ళు వెళ్ళినట్లు బైబిల్లో మనం చూస్తాం. కానీ ఐగుప్తు దేశంలో యాకోబు యొక్క సంతతి అత్యధికంగా విస్తరించబడి అభివృద్ధి పొంది ఆ తర్వాత వాళ్ళు ఐగుప్తు దేశాన్ని విడిచి బయటకు వచ్చేటప్పుడు ఇంచుమించు 30 లక్షల మంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. 30 లక్షల మంది, ఒక అభివృద్ధి, ఒక ప్రగతి, ఇవన్నీ కలగాలంటే గోషేను అనే ప్రాంతానికి యాకోబు రావాలి. ఇది యాకోబు చరిత్ర. ప్రేమైన వారరా, ఈ గోషేను అనే ప్రాంతానికి యాకోబు రాకమునుపు జరిగిన కార్యాలేంటి అని మనం చూస్తే, యాకోబుకు వచ్చిన ఏంటంటే వార్త మీరు చూడండి. యోసేపు చనిపోయాడు అనే సంగతి యాకోబుకి ఎవరు చెప్పారు చెప్పండి చూద్దాం. బైబిల్ తెలిసిన వాళ్ళు ఉంటే మాట్లాడండి. మాట్లాడితే ముత్యాలు రాలిపోతుంది అనుకుంటే నేనేం చేయలేను కానండి. కొంతమంది మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయి అన్నట్టు మౌనంగా ఉంటారు. మాట్లాడగలిగితే చెప్పండి. యోసేపు చనిపోయాడు అనే వార్త యాకోబుకి ఎవరు చెప్పారు చెప్పాలి. ఎవరు చెప్పారండి? నిజం చెప్పాలి. ఎవరు చెప్పారు? చెప్పారా వాళ్ళు? మన బైబిల్లో చదివితే 37వ అధ్యాయము, ఆదికాండం 37వ అధ్యాయం 33వ వచనం చదువుదామా. 37. అతని దాన్ని గుర్తుబట్టి, ఈ అంగి నా కుమారునిదే, దుష్ట మృగం అతన్ని తినివేసెను, యోసేపు నిశ్చయముగా చీల్చబడెను. చూడండి, వాళ్ళు జస్ట్ ఆ యోసేపు వస్త్రాన్ని తీసుకొచ్చి రక్తంతో ముంచి ఆ వస్త్రాన్ని తీసుకొచ్చి జస్ట్ యాకోబు చూపించారు అన్నలు, అంతే. ఆడు చచ్చిపోయాడో బతికాడో ఈ వివరాలు ఏమీ చెప్పలేదు. ఎప్పుడైతే ఆ రక్తంతో తడిసిన ఆ అంగిని చూశాడో యాకోబు తనంతట తానే అనుకున్నాడండి, నిశ్చయముగా యాకోబుని ఏదో ఒక దుష్ట మృగం తినేసి ఉంటుంది, యోసేపుని దుష్ట మృగం తినేసి ఉంటుంది, నిశ్చయంగా యోసేపు చీల్చబడిపోయి ఉంటాడని తనకు తానే అనుకున్నాడు, అంతే తప్ప అన్నలు జస్ట్ ఊరికి వాళ్ళు రక్తంతో తడిచిన వస్త్రాన్ని చూపించారు. ఆడు బతికాడా, చనిపోయాడా, మృగాలు తిన్నదా, చీల్చబడేసి ఈ వివరాలు ఏం చెప్పలా. యాకోబు తనంతట తానే ఊహించుకొని ఆడు చనిపోయి ఉంటాడు అనుకొని దుఃఖంలో ప్రలాపించడం ప్రారంభించాడు. ప్రేమైన వాళ్ళరా, జీవితంలో చాలాసార్లు మనకెవ్వరు మనల్ని బంధకాలు ఉంచాల్సిన అవసరం లేదు. మనకు మనమే ఒక గోడ కట్టుకొని నా బతికింతే, నా జీవితం ఇంతే, నేను ఇలాగ పోవాల్సిందే, ఇలా నేను ఏడుస్తూ బ్రతకాల్సిందే, ఇలా జరిగి ఉంటుందేమో, అలా జరిగి ఉంటుందేమో అని ఊహా ప్రపంచంలో మన బ్రతికి
మన ప్రాణాలు సొమ్మసిలిన స్థితిలోనికి తెచ్చుకుంటున్నామేమో. యాకోబు జీవితంలో మనం అదే చూస్తుండే. వాళ్ళు జస్ట్ ఒక వస్త్రాన్ని చూపించారు, అది యోసేపు వస్త్రం. దాన్ని గుర్తుపట్టి మృగాలు తినేసింది, అతని ఏదో ఒక మృగం చీల్చేసింది అనే భావనతో సాగిపోతున్నాడు. మీ జీవితాలు కూడా మీకు మీరే ఊహించుకొని, ప్రైజ్ ది లార్డ్, నేను అందంగా లేను అంటుంటారు. నువ్వు అందంగా లేవని ఎవరు చెప్పారు నీకు? అర్థమైందండి? మేము పేదోళం, నువ్వు పేదోడని ఎవరు చెప్పారు నీకు? కొంతమంది వాళ్ళకి వాళ్ళే. అర్థమైందండి? తినడానికి 3 పూటలు తింటున్నాం కదండి. 3 పూటలు తినేవాళ్ళు ఉన్నారు, 6 పూటలు తినేవాళ్ళు ఉన్నారు. మొత్తమే తింటున్నాం కదా. సొంత ఇల్లు, అద్దిల్లు, ఏదో ఒక ఇల్లు ఉంది కదండి. పూరిల్లో లేకపోతే డాబా ఏదో ఒక ఉంది కదండి. ఏంటండి? వాళ్ళకి వాళ్ళే మేము పేదోళం. కొంతమంది ఇలాగే అంటుంటారు. నేను ఏదో మీటింగ్కి వెళ్ళి ఉంటాను, దగ్గరలో వాళ్ళు ఇల్లు ఏదో ఉంటుంది, అన్న కొంచెం వచ్చి ప్రార్థన చేయమంటే టైం అప్పటికే 12 అయ్యి ఉంటుంది. ఈ టైంలో నేను వెళ్ళలేక, అమ్మ ఇప్పుడు ఈ టైంలో వస్తే బాగోదులే, ఈసారి ఎప్పుడైనా వస్తాను అన్నాను అనుకోండి, వెంటనే అంతేలేండి పేదోళ్ళ ఇంటికి ఎందుకు వస్తారని వాళ్ళకి వాళ్ళే ఊహించేసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారమ్మా అని అడిగారు అనుకోండి, ఏంటండి బాగానే ఉన్నాము కానీ, యేసన్ గారు అంటుంటారు, బాగానే ఉన్నాను కానీ, బాగున్నానే కానీ, అంటే ముందు గూని ఉంటుందంట. వాళ్ళకి వాళ్ళే నాకేదో బాగలేదు, నాకేదో అయిపోయింది, నాకేదో సంభవించింది అని ఊహా ప్రపంచంలో తమకు తామే గోడలు కట్టుకుని వాళ్ళ దుఃఖానికి వాళ్ళే కారకులు. కొంతమంది అంటుంటారండి, వాళ్ళు నన్ను ఏడిపించారు, వీళ్ళు ఏడిపించారు అంటుంటారు. కానండి, ఎవరు మనల్ని ఏడిపించరు, మనమే ఏడవాలి. ఎవరో ఏదో అన్నారు అనుకోండి, ఎందుకు ఏడవాలి చెప్పండి? ఎవరేదో నష్టాన్ని కలిగించారు, ఎందుకు ఏడవాలన్నా నవ్వాలన్నా అది మన చేతిలోనే ఉంది. చాలా వరకు మన జుట్టు ఎవరో చేతిలో పెట్టుంటాం. కొంతమంది వాళ్ళు అన్నారని ఏడుస్తుంటారు, వాళ్ళు అన్నారని వీళ్ళు సంతోషిస్తుంటారు, వాళ్ళు అన్నారని వీళ్ళకి సంతోషం, వాళ్ళు ఏదో అంటే వాళ్ళు పొగిడారనుకోండి వీళ్ళు సంతోషిస్తారు, వాళ్ళు దూషించారనుకోండి వీళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఇది వాళ్ళకి వాళ్ళే నిర్మించుకున్న ఒక ప్రాకారం, వాళ్ళకి వాళ్ళే నిర్మించుకున్న సంఖ్యలండి. అట్లా సంఖ్యలలో బంధించబడి ఉన్నాడు యాకోబు. అందుకే తన ప్రాణంలో ఉద్యమం లేదు, ప్రాణం సొమ్మసిల్లిపోతుంది. కానీ ఒకరోజు ఒక వార్త, ఒక సత్యం ఎప్పుడైతే మన దగ్గరికి వస్తుందో ఆ సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. నిజం నిప్పు లాంటిది అంటుంటారు, సత్యం ఉందండి. సత్యం అంటే దేవుని వాక్యం, దేవుని వాక్యమే సత్యం. ఆ సత్యం ఎప్పుడైతే ఆయన దర్శించిందో, యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడు. మనం ఆరాధించే దేవుడు సర్వయుగములో సజీవుడై ఉన్నాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి అందరు గట్టి. నా దేవుడు బ్రతికే ఉన్నాడు, నా దేవుడు సర్వయుగములో సజీవుడై ఉన్నాడని నువ్వు నమ్మాలి. మార్టిన్ లూథర్ గారు ఒకసారి ఆయనకు వచ్చిన శ్రమలో, ఆపదలో చాలా దిగులు పడిపోయి, భయపడిపోయి, బాధపడిపోయి, ఆయన చాలా దిగులుగా ఉండి అన్నపానాలు మానేసి కూర్చున్నారంటండి. అప్పుడు ఆ దైవ సేవకుని భార్య నల్లటి వస్త్రాన్ని, నల్లటి దుస్తులు ధరించుకొని ఆ దైవజనుడికి ఎదురుగా వచ్చి నిలబడిందంట. వెంటనే ఆయన, మామూలుగా వెస్ట్రన్ కల్చర్లో మనకు తెలుసండి, మనుషులు చనిపోతే నల్లటి దుస్తులు ధరించుకుంటారు, నల్లటి వస్త్రాలను ధరించుకుంటారు. మన ఊర్లో ఎట్టున్నోళ్ళు అట్టాగే బయలుదేరుతారు, లుంగిలో ఉన్నవాళ్ళు లుంగిలోనే బయలుదేరుతారు, ఏంటండి నైటీలో ఉన్నవాళ్ళు నైటీలోనే వచ్చేస్తారు. అది వేరే విషయం అనుకోండి, మన కల్చర్ ఇది. ఆ వెస్ట్రన్ కల్చర్లో వాళ్ళకి మనిషి చనిపోయారంటే ఒక డ్రెస్ కోడ్ అనేది ఉంటుందండి. సో బ్లాక్ డ్రెస్ ధరించుకొని నల్లటి దుస్తులతో ఆమె కనిపించేసరికి వెంటనే ఆ దైవజనుడు మార్టిన్ లూథర్ గారు ఆ భార్యను చూసి అన్నారు, ఏమ్మా ఎవరు చనిపోయారు, నువ్వు నల్లటి బట్టలు ధరించుకున్నావు, ఎవరైనా చనిపోయారా సంఘంలో, ఎవరు చనిపోయారని అడిగితే యేసు ప్రభు చనిపోయారు అని చెప్పిందంట ఆవిడ. అప్పుడు వెంటనే ఆయన అంటే, ఏం మాట్లాడుతున్నావు, యేసు ప్రభు చనిపోవడం ఏంటి, ప్రభు చనిపోవడం ఏంటి, ఆయన మరణించాడు నిజమే, కానీ ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు, సర్వయుగములలో ఆయనే సజీవుడై ఉన్నాడు కదా. అంటే వెంటనే ఆ తల్లి అనిందంట, మరి ఆయన బ్రతికున్నాడు అన్నప్పుడు నువ్వెందుకు బాధపడుతున్నావు? యేసయ్య లేడు అంటే నువ్వు దిగులు పడవచ్చు, యేసు ప్రభు మరణించాడంటే నువ్వు వేదన పడవచ్చు, ఆయన సజీవుడుగా ఉన్నంత వరకు నువ్వు దిగులు పడకూడదు. చెప్పకూడదు అందరు గట్టిగా, గట్టిగా. యేసయ్య బ్రతికున్నాడు అనే మాట మనల్ని ఉజ్జీవింప చేస్తుంది. నువ్వు శ్రమలో ఉన్నా, నీవు పోరాటాల్లో ఉన్నా, ఆపదలో ఉన్న, అపాయాలో ఉన్నా, నీ ప్రాణం ఉజ్జీవింపబడాలంటే ఒక సత్యం నువ్వు తెలుసుకోవాలి, నీవు ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు, నిన్న నేడు నిరంతరం మారని దేవుడు, మార్పు లేని దేవుడు, యుగ యుగములలో ఆయనే సజీవుడై ఉన్నాడు. ఆనాడు యోసేపు బ్రతికున్నాడనే వార్త యాకోబును ఉజ్జీవింప చేస్తే, ఈ రాత్రి నా యేసు బ్రతికున్నాడనే మాట నిన్ను, నన్ను, నీ ప్రాణాన్ని, నా ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తుంది.
ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ప్రియమైన వారా, ఎప్పుడైతే యాకోబు ప్రాణం తెప్పరిల్లిందో అప్పుడు యాకోబు ఏమేమి చేశారో ఒక 2-3 మాటలు చెప్తాను నేను. చదవండి, ఆదికాండం 46వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినవన్నీ తీసుకొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి అక్కడ బలులు అర్పించాడు. ప్రియమైన వారలారా, ఎప్పుడైతే తన ప్రాణం తెప్పరిల్లిందో యాకోబు తన కలిగిన వాటన్నిటిని తీసుకుని బెయేర్షెబాకు వచ్చి అక్కడ దేవుని సన్నిధిలో తన కలిగిన వాటన్నిటిని దేవునికి బలి అర్పణ చేసి తాను ప్రభుకు అర్పించుకున్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. బెయేర్షెబా దేవుని సన్నిధికి వచ్చాడు. ఎవరి ప్రాణం ఉజ్జీవింపబడుతుందో, ఎవరి ప్రాణం తెప్పరిల్తుందో వాళ్ళు ఎక్కడికి వెళ్తారు తెలుసండి? దేవుని సన్నిధికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారండి? చెప్పాలి ఎక్కడికి వెళ్తారండి? ఆయన సన్నిధిలో నిలబడడం ఒక గొప్ప భాగ్యం. నాతో చాలామంది అంటుంటారు, మేము చర్చి మానేద్దాం అనుకుంటాం. మానుకో, ఎవరికి నష్టం? ఎవరిని బెదిరిస్తున్నావు? ప్రైజ్ ది లార్డ్. ఆ దేవుడు ఏం చేశాడు, దేవుడు ఏమి ఇచ్చాడు, దేవునికి దూరమై మానుకో, ఎవరికి నష్టం? దేవుని సన్నిధిలో నీవు ఉన్నావంటే అది దేవుడు నీకు ఇచ్చిన భాగ్యం. కారణం ఏంటంటే ఆస్తిని ప్రేమించాడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చిన మనం యేసుని ప్రేమించే వాళ్ళగా ఉండాలి తప్ప యేసయ్య అండ్ సాక్ష్యం చెప్పారు, కూడికని పెట్టారు, సాక్ష్యం చెప్పారు, అంతవరకు బాగుందండి. ఒక 15-20 డేస్ తర్వాత, ఒక నెల రోజు తర్వాత వాళ్ళు ఎక్కడ కనిపించలేదు నాకు మందిరంలో. ఓ రోజు సూపర్ మార్కెట్ దగ్గర ఆ సిస్టర్ గారు నాకు కనిపించారనమాట. నెల రోజు ఆయన చర్చికి వచ్చి, నేను ఆ సిస్టర్ని చూసి, ఏమ్మా ఇక్కడ ఉన్నావు అంటే, సూపర్ మార్కెట్లో ఏదో కొనుక్కెళ్ళడానికి వచ్చినట్టుంది పాపం, షాపింగ్ వచ్చానని. అంటే చర్చికి రావట్లేదు ఏంటమ్మా అంటే, అప్పుడు ఆమె చెప్పింది, పాస్టర్ గారండి ప్రెగ్నెన్సీ కాదండి, ఒక్కటే వామిటింగ్ అండి. నిజమే, అది ఒప్పుకోవాల్సిన విషయమే. ఒకటే వామిటింగ్ అండి, చర్చిలో వస్తే ఇబ్బంది అవుతుందని నేను రాలేకపోయానండి. అంటే నేను అన్నాను, సరే మరి షాపింగ్ రావడానికి బాగానే ఉంది, అర్థమైందండి. మరి సూపర్ మార్కెట్లో మరి వామిటింగ్ అయితే ఎట్లా ఏంటండి? దాని గురించి ఆలోచన. ఓకే, ఆడపిల్లలు మనం ఏం అనకూడదు, వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటుంది అనుకోండి, నేను దాని గురించి మాట్లాడలా. సరే మరి నీకు వామిటింగు, మీ ఆయనకేంటి? కనీసం ఆయనైనా రావచ్చు కదా. నీకు వాంతులు, ఆయనకు విరోచనాలా అని అడిగా. ప్రైజ్ ది లార్డ్. అంటే మనుషులు ఎలా ఉన్నారంటే, వాళ్ళ అవసరాలు ఉన్నప్పుడు, వాళ్ళ అక్కర్లు ఉన్నప్పుడు, వాళ్ళకి ఏదైనా అవసరమైనప్పుడు మందిరం చుట్టూ తిరగడం, ప్రార్థన చేయించుకోవడం, దైవ సేవకుల చుట్టూ తిరగడం, ఇవన్నీ చేస్తారు. కానీ వాళ్ళ అవసరాలు తీరిన తర్వాత దేవుని వైపు చూసే అనుభవం చాలామందికి ఉండదు. నేను అంటానండి, ఆస్తి, ఐశ్వర్యము, సంపద, దీవెన, అద్భుతాలు, స్వస్థతలు అన్నీ కూడా ఒక పక్కన పెట్టి ఇంకోవైపున దేవుని ఉంచితే ప్రియులరా, నేను దేవుణ్ణే కోరుకుంటాను. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. నీవు ఉండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర లేనే లేదు. ప్రైజ్ ది లార్డ్. నీవు నన్ను దీవిస్తేనే నేను నిన్ను ప్రేమిస్తాను అనుకుంటున్నావు ప్రభువా, నువ్వు నన్ను దీవించకపోయి నేను నిన్ను ప్రేమిస్తాను. ఆనాడు షద్రక్ మేషక్ అబేద్నెగో, మేము సేవిస్తున్న దేవుడు మమ్మను రక్షించడానికి సమర్థుడు, ఆయన మమ్మను రక్షించకపోయినా మేము ఆయన్ని ఆరాధిస్తాం. చప్పట్లు కూడా అందరూ గట్టిగా గట్టిగా. రక్షిస్తాడు, రక్షించకపోయినా పర్వాలేదు. రక్షణ కోసం, ప్రొటెక్షన్ కోసమే కాదు ఆయన ఆశ్రయించింది. ప్రైజ్ ది లార్డ్. యాకోబు చూడండి, నీ సన్నిధి కావాలి. తన కుమారుడు బ్రతికున్నాడనే సంగతి తెలిసింది, తన ప్రాణం తెప్పరిల్లింది. తన ప్రాణం తెప్పరిల్లిన వెంటనే బెయేర్షెబాకు వెళ్ళాడు. అక్కడ దేవుని సన్నిధిలో బలిపీఠం కట్టాడు. అక్కడ తన కలిగిన వాటిని అన్నిటిని కూడా అర్పించడం ప్రారంభించాడు. ఇలాంటి దేవుని సన్నిధిని ప్రేమించే మనసు మనలో ఒక్కొక్కరికి దేవుడు కలిగించునుగాక. హల్లెలూయా. అండ్ ఆదికాండం 46వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఆదికాండం 46వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు రాత్రి దర్శనమందు దేవుడు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఎవరి ప్రాణాలు తెప్పరెళ్తుందో వాళ్ళ దేవుని స్వరాన్ని వింటారు. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. ఆయన గంభీరమైన స్వరం. మరి ముఖ్యంగా యాకోబు. దేవుడు ఎవరిని 2 సార్లు పేరు పెట్టి పిలిచాడో వాళ్ళందరి పట్ల దేవుని గొప్ప ప్రణాళిక, ఇంకా చెప్పాలంటే వాళ్ళందరి మీద ఆయన ప్రేమ ప్రత్యక్షపరచబడుతుంది. యాకోబు, సమూయేలు, సౌల, మార్తా. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా.
ఆ మార్తాను కూడా ప్రభు ప్రేమించాడండి. ఎందుకు ప్రేమించాడు చెప్పండి? ఆ మార్త విస్తారమైన, సరే అది వేరే విషయం, కానీ మార్తాను ప్రేమించాడు. అక్కడికి మార్తా విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు? అవసరమైనది ఒకటే, మరి ఆ ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకునేది, అది ఆమె ఎదురు నుండి తీసివేయబడదు. మార్తా సౌల దుర్మార్గుడు కదండి, ఎంతోమందిని చంపాడు. మరి ఆయన మీద కూడా తన ప్రేమను దేవుడు ప్రత్యక్షపరిచాడు. అలానే దేవుని స్వరాన్ని వింటారు, జరగబో వాటిని దేవుడు వాళ్ళకి బయలుపరుస్తాడు. దేవుని స్వరాన్ని వాళ్ళు స్పష్టంగా వింటారండి. ఆమేన్. ఈ రాత్రి నా దేవుడు తన స్వరమును మీకు వినిపింప చేయునుగాక. హల్లెలూయా. ఆయన స్వరాన్ని గురించి మనం చూస్తే దేవుని స్వరం బలమైనది, గంభీరమైనది. ఆమేన్. ఆయన స్వరానికి దేవదారు వృక్షం విరిగిపోతాయి అంటుంది. అంటే కఠినమైన కార్యాలు కూడా, జటిలమైన కఠినమైన కార్యాలు కూడా ఆయన స్వరం ఒక్కసారి వినబడితే చాలండి, ఆ కఠినమైన కార్యాలన్నీ కూడా తొలగిపోతాయి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఆయన స్వరానికి అరణ్యం కదిలించబడుతుందంట. అరణ్యం కదిలించబడ్డు అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని స్వరం ఎప్పుడైతే వినబడుతుందో అది ఎంతటి అరణ్యమైనా అరణ్యములు దేవునికి త్రోవను కలుగు చేస్తాడు. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. హాగరు జీవితం అరణ్య రోదన. నమ్మిన మనుషులు నట్టింట ముంచారంటారు కదండి. నమ్మించి మోసం చేసి ఇంట్లో నుండి వెలివేశారు. ఎంతోమంది పని వాళ్ళకి సమృద్ధిగా అక్కడ తిండి ఉంది ఆ ఇంట్లో, కానీ ఒక రొట్టె ముక్క, కొంత నీళ్లు, తిత్తిలో కొంచెం నీళ్లు తప్ప ఇంకేమి లేదా ఇవ్వడానికి? ఇంకేమీ లేవా? సరే వద్దనుకున్నారు, వదిలించుకోవాలనుకున్నారు, బయటికి పంపించమని దేవుడు అన్నాడే అనుకోండి, చాలా ఇబ్బంది పడతా ఉందనుకోండి, సరే తప్పని పరిస్థితి అనుకున్నారు. కనీసం వాళ్ళ పోషణ కొంత ఆహారాన్ని అందించలేని దీనస్థితిలో అబ్రహాం గుడారం ఉందా? అబ్రహాం కుటుంబం ఉందా? దారిలో పోయి వాళ్ళు ఎవరెవరో వచ్చి ఆ ఇంట్లో శుభ్రంగా తిని వెళతారు. అందరికంత సమృద్ధి అయిన ఆహారం ఉంది, తన కన్న కొడుక్కి తన కుమారుడికి ఆహారం ఇవ్వలేడా అంటే, మరి ఒక రొట్టె ముక్కను కొంత నీళ్ళనిచ్చి ఇంట్లో నుండి వాళ్ళని పంపివేశారు. ఎటు చూసిన ఎడారులే, నీళ్ళు అయిపోయి, తిండి అయిపోయి, తిండి తిప్పలేక. అబ్రహాం గొప్ప భాగ్యవంతుడు, అబ్రహాం ఆశీర్వదించబడిన వాడు. అబ్రహాం యొక్క గర్భవాసంలో పుట్టిన ఇష్మాయేలు తినడానికి తిండి లేక, త్రాగడానికి నీళ్ళు లేక ఆ ఎడారులో అల్లాడిపోతున్న పరిస్థితి. ఆ పిల్లవాడి చావు చూడలేక ఆ ఒక పొద కింద ఆ ఇష్మాయిల్ని పడవేసి హాగర్ అంత దూరం వెళ్ళి ఏడుస్తూ ఉంది. నిజమే, తప్పు చేసి ఉండొచ్చు, అహంకారంగా ప్రవర్తించు, మనుషులు కాదండి, మట్టి మనుషులు కాదండి. పొరపాటు ఏదో జరిగింది. దానికి అంత పెద్ద శిక్ష, తిండి తిప్పులు లేకుండా చావలసిన శిక్ష. ప్రేమైన వలరా ఆ ఎడారిలో, ఆ అరణ్యములో దేవుని స్వరం వినిపించింది. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. హల్లెలూయా. హాగరు, నీకు ఏమి వచ్చినది? లేచి నీ కుమారుని పట్టుకోమని, నీ కుమారుని చేత పట్టుమని దేవుడు మాట్లాడాడు. ఆమె కన్నులను దేవుడు తెరిపించాడు, నీటి ఊటను దేవుడు చూపించాడు. హాగరు బ్రతికింది, తన కుమారుడు బ్రతికాడు. ఒక గొప్ప సంతతిగా ఆ సంతతి మార్చబడింది. ఎందుకు ఈ రాత్రి ఈ మాటలు చెప్తున్నాడు? ప్రియులారా, మన జీవితాల్లో ఒక అరణ్యము లాంటి అనుభవంలో మనం సాగిపోతున్నప్పుడు, అరణ్యములో దేవుని స్వరం వినిపిస్తుంది, ఆయన మాట వినబడుతుంది. ఇరుకుల దేవుడు విశాలతను కలుగు చేస్తాడు. ఆయన చల్లని మెల్లని స్వరాన్ని దేవుడు మనకు వినిపిస్తాడు. ఎవరైతే ఆయన మాట వినాలి, ఆయన స్వరాన్ని వినాలని కోరుకుంటారో, ఆయన మాట వినాలనుకునే ప్రతి వారికి దేవుని స్వరం ఖచ్చితంగా వినబడుతుంది. ఆమెన్ చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. అండ్ 46వ అధ్యాయం, ఆదికాండం 46:30 చదవండి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో, నీవింకా బ్రతికి ఉన్నావు, నీ ముఖము చూచితిని గనుక, నీ ముఖాన్ని నేను చూశాను గనుక ఇక చనిపోదునని చెప్పాను. చూడండి, ఆ తర్వాత యోసేపును కలుసుకున్నాడు యాకోబు. వెళ్ళి అక్కడ యోసేపును చూసిన తర్వాత అంటాడు, నువ్వు బ్రతికి ఉన్నావనే సంగతిని విన్నాను, ఇప్పుడు నేను చూశాను, ఇక మరణానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా. ఎవరి ప్రాణం తెప్పరిల్తుందో వాళ్ళకి మరణాన్ని గురించిన భయం ఉండదండి. ప్రపంచంలో ఉన్న మనిషి దేనికి భయపడకపోయినా చివరికి చావు దగ్గరికి వచ్చేసరికి ఎంతటి వాడైనా భయపడతాడు. సూసైడ్ అటెంప్ట్ చేసేవాళ్ళు కూడా చూడండి, మేబీ ఉరి వేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, ఉరి వేసుకునేటప్పుడు చనిపోవాలనే వెళ్ళి ఉరి వేసుకున్నాడు. ఉరి వేసుకున్న తర్వాత ఆ తాడు ఎప్పుడైతే బిగించుకునిందో వెంటనే అప్పుడు బ్రతకాలని ఆశ పుడుతుందంట. అర్థమైందండి? వెంటనే బ్రతకాలని ఆశ పుట్టి
ఏంటంటే ఎలా తప్పించుకోవాలో అర్థం కాక, ఎందుకంటే ఆ నరాలన్నీ మెడ నరాలన్నీ లాగేసరికి ఇక ఆలోచనలు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఆ తాడు పట్టుకొని తను వదిలించుకోలేక ఏం దొరుకుతుందని చేతులు ఇట్టి అంటూ ఉంటారంట. ఒక్కొక్కసారి వాళ్ళ బాడీని వాళ్ళే గాయపరిచేసుకుంటారంట. అంటే దాని అర్థం ఏంటంటే ఎంతటి వాళ్ళైనా మరణం అనే స్థితి వచ్చేసరికి భయపడిపోతారు. కొంతమంది కెరోసిన్ పోసుకుని అట్లా సూసైడ్ అటెంప్ట్ చేస్తారు కదండి. వాళ్ళు చూడండి, బాడీ తగలబడిన తర్వాత రోడ్ల మీద పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. అదేదో మరి చావాలనుకున్నప్పుడు నీ ప్రిపేర్ అయ్యావు కదా, కెరోసిన్ పోసుకోవాలి, అగ్గిపెట్టి కావాలని నీవే కదా అనుకున్నావు, పోసేసుకొని తగలబడితే లాక్ పెట్టుకుంటే మంచిది. నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే లాక్ పెట్టుకుని పూర్తిగా బాయిల్ అయిపోతే బాగుంటుంది కదండి. సగం కాలిపోయి ఉంటుంది, చాలామంది సగం కాలిపోయి ఉంటారు, 50% కాలిపోయిందని తర్వాత చాలా ఖర్చు పెట్టి మొత్తం మీద వైద్యం చేస్తారు, కాలిపోయిన దేహంతో బతుకుతుంటారు కొంతమంది. అర్థమైందండి? నీవు చావాలనేగా వెళ్ళావు, మరలా ఎందుకు హాస్పిటల్కి వెళ్ళావు, మరలా ఎందుకు బతికావు అని అంటే అంతే. అది ప్రతి మనిషికి మరణం అనే ఒక స్థితి వచ్చేసరికి ప్రతి మనిషి భయపడిపోతాడు. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి కోసం ఏదైనా చేస్తాడు. కానీ యాకోబు అంటాడు, నా ప్రాణం ఈరోజు ఉజ్జీవింపబడింది, నా ప్రాణం తెప్పరిల్లింది. యోసేపు నేను చూశాను, ఇక మరణాన్ని గురించిన భయం లేనే లేదు. చప్పట్లు కూడా అందరూ గట్టిగా గట్టి 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 గట్టిగా గట్టిగా హల్లెలూయా. మరణాన్ని గురించిన భయం లేదు, ఇప్పుడు నేను చావడానికి కూడా సిద్ధమే. ఒకప్పుడు బైబిల్లో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల చరిత్రను తీసుకుంటే ఈ ముగ్గురులో భయంకరమైన పిరికివాడు ఎవరు చెప్పండి చూద్దాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఏంటి మన పితరులు. వీళ్ళలో ముఖ్యంగా భయంకరమైన పిరికివాడు ఎవరంటే యాకోబే. అందుకొరకే బైబిల్లో చాలా యాకోబు భయపడవద్దు, యాకోబు నీవు భయపడవద్దని పర్యాయాలు దేవుడు మాట్లాడడం కంటే భయం, పిరికితనం, తన అన్న ఏ కీడు చేస్తాడని భయం, వాళ్ళ మామ ఏం కీడు చేస్తాడని భయం, క్షణక్షణం ఆ గ్రామ ప్రజలు తనకేం కీడు చేస్తాడని భయం, మరణ భయంతో తన జీవితం కాలం అంతా కూడా మరణ భయంతోనే సాగిపోవడం మనం చూస్తాం. కానీ ఎప్పుడైతే తన ప్రాణం తెప్పరిల్లిందో, యోసేపుని ఎప్పుడైతే చూశాడంటాడు, ఇప్పుడు మరణాన్ని గురించిన భయం కూడా నాకు లేదు, ఇప్పుడు నేను చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఆమె చెప్పండి అందరు గట్టిగా. పౌలు గారు అంటారు, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. ఆమేన్. ఎవరంటారండి ఈ మాట? మంచం మీదే పడి మంచమంతా రోత చేస్తుంది, ఆ ఇల్లంతా కంపు కంపు, అసలు ఎవరు కడుపు నిండి అన్నం తినలేరు. ఎందుకంటే పెద్ద ఏజ్ వచ్చేసిందండి, మంచమంతా రోత చేసేస్తూ ఉంటుంది, శుభ్రం చేయలేక అలసిపోతూ ఉంటారు. ఇక పోతే బాగుంటుందని ఎదురు చూసే రోజులు వచ్చేసిన ఆ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఎంతో ప్రేమించిన వాళ్ళు, సరే ఎంత అమ్మైనా ఎంత ప్రేమ ఉన్నా సరే అమ్మ దేవుడి దగ్గరికి వెళ్తే బాగుంటుంది, ఎందుకంటే ఆమె ఇబ్బంది పడుతుంది అండ్ ఫ్యామిలీ వాళ్ళని ఇబ్బంది పెడుతుంది, వైద్యం ఎంత వైద్యం చేసినా చేయాల్సిన వైద్యం అంత ఇంకా కష్టమే అని కుటుంబస్తులు చివరికి సేవకులు కూడా చెప్పినట్టు, పాస్టర్ గారు ప్రేయర్ చేయండి, అమ్మ ప్రభు దగ్గరికి వెళ్తే బాగుంటుంది అని అంటే, పాస్టర్ గారు ఎందుకులే ప్రార్థన ఎందుకు, నేను చెప్తానులే ఆమెను ఒప్పింపజేస్తానని. అమ్మా పెద్దదాని అయిపోయావు, వయసు ఇంచుమించు 96, 97 ఉన్నట్టుంది, నీ పని కూడా నువ్వు చేసుకోలేకపోతున్నావు, నీ కోడళ్ళు నీకు సేవ చేయలేక వాళ్ళు చిరాకుపడి విసుక్కొని శాపనార్థాలు పెడుతున్నారు, తిండి ఏమైనా తగ్గిస్తావంటే అస్సలు తగ్గించట్లేదు, కుంభాలు తింటున్నావు, అంత కంపు వస్తున్నావు, ఎవరైనా ఇంటికి రావాలని ఇబ్బంది పడుతున్నారు, మరి ఎందుకమ్మా ఇంత భారం, శుభ్రంగా పరలోకానికి వెళ్తే అక్కడ దేవదేవుని ముఖ దర్శనం చేసుకుంటూ ఉండిపోవచ్చు, అక్కడ మన పితరులందరూ ఉంటారు, మీ ఆయన కూడా అక్కడే ఆల్రెడీ వెళ్ళాడు కాబట్టి ఆయన కూడా అక్కడే ఉంటాడు, ప్రైజ్ ది లార్డ్. అండ్ అప్పుడప్పుడు చెప్తూ ఉంటుంది, మా ఆయన కల్లోకి వచ్చాడని అంటుంటావు కదా, కల్లోకి రావడం ఎందుకు, డైరెక్ట్గా వెళ్ళి చూసుకోవచ్చని ఆమెను మోటివేట్ చేసి అట్లని పంపిద్దామంటే ఆమె అంటదంట, నాకైనా భూమి మీద బతకాలని ఏముంది పాస్టర్ గారండి, నాకు పోవాలని ఉంది, కానీ నాకు కోరిక ఉండిపోయిందండి, కోరిక తీరకుండా చేస్తే దయ్యాలు అవుతారు అంటారు కదండి, అందుకొరకు నాకు కోరిక ఉంది. ఏంటి కోరిక అంటే నా మనవరాలు పెళ్ళి చూసి పోవాలి. అదెంత భాగ్యం అమ్మ, అసలు ఆ ముక్క ముందే చెప్పొచ్చు కదా, మనవరాలకు నేను సంబంధం చూస్తానులే, పెళ్లి చేస్తాము, ఆ తర్వాత నువ్వు పోతావులే, మాట్లాడతాము. ఎక్కడుంది మనవరాలు చెప్పు, ఏం చదువుతుందంటే అదిగో ఆడు ఉందంటే మనవరాలు ఉయ్యాలో ఊగుతుందంట. ఎవరు పెళ్ళామంట, దాని పెళ్లి చూసి నేను అది ఆ అమ్మాయి ఎప్పుడు పెద్ద అవ్వాలి, ఆ అమ్మాయికి ఎప్పుడు పెళ్లి సంబంధం రావాలి, ఆ అమ్మాయికి ఎప్పుడు పెళ్ళి అవ్వాలి, ఈ ముసలిది ఎప్పుడు పోవాలి అంటే ఇంకా బ్రతకాలి 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 బ్రతకాలి. తప్ప నేను అనట్లేదండి, బ్రతకాలి, మన బ్రతుకు మీద ఆశ ఉండాలి, నేను కాదంట్లా. కానీ నేనేమంటానంటే ఎవని ప్రాణం ఉజ్జీవింపబడుతుందో వాళ్ళకి భూమి మీద ఉండాలనే ఆశ ఉండదండి. స్తోత్రం చెప్పండి గట్టిగా.
ఎప్పుడు దేహ విమోచన జరుగుతుంది. విమోచన దిన కొరకు పరిశుద్ధాత్మని ద్వారా ముద్రించబడ్డాం కనుక ఎప్పుడు నాకు ఒక విమోచన, దేహ విమోచన కలుగుతుంది. నేను చూసిన పరిశుద్ధులు, నాకు పరిచయమైన పరిశుద్ధులు, వాళ్ళ నోటి మాటలు నేను విన్నాను కదండి. ఆ పరిశుద్ధులు ఎప్పుడు ఇలాగే అంటుంటారు, ప్రభు ఎప్పుడు వస్తాడో, లేకపోతే నేను ఎప్పుడు ప్రభు దగ్గరికి వెళ్తాను. వాళ్ళ దర్శనాలన్నీ కూడా బిల్డింగ్లు కట్టినట్టు, స్థలాలు కొన్నట్లు, పొలాలు కొన్నట్లు ఇవన్నీ కాదండి. వాళ్ళు ఎప్పుడు ప్రభు నా కోసం వచ్చాడు, నేను ప్రభుతో పాటు వెళ్ళాను, నా కోసం పరలోకం నుండి ఒక కారు వచ్చింది, ఆ కారులో నేను ఎక్కాను, నేను ఒక పెళ్లి కుమార్తెగా అలంకరించబడి ఉన్నాను, తెల్లటి వస్త్రాన్ని ధరించుకున్నాను, రాత్రి నాకు ఇలా వచ్చింది, ఆ కారు ఎక్కి నేను పరలోకం. ఇదే పరిశుద్ధుల ఒప్పుకోలు, ఇదే పరిశుద్ధుల మాట. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇల్లు కట్టాను, స్థలాలు కొన్నాను, పొలాలు కొన్నాను, బిల్డింగ్లు కట్టాను, కార్లు కొన్నాను తప్ప నేను అనట్లా. కానీ పౌలు గారు అంటే, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం, చావును గురించిన భయం లేదు. ఆ స్థితికి యాకోబు ఎప్పుడు చేరుకున్నాడంటే, ఎప్పుడైతే తన ప్రాణం తెప్పరిలిందో అప్పుడు యాకోబు అంటాడు, యోసేపుని చూశాను, ఇక నేను చావడానికైనా సిద్ధమే. ఆమె మరణం అనేది ప్రియులరా, ఓకే మనకు బాధను కలిగించవచ్చు ఏమో కానీ మరణించిన తర్వాత మనం మహిమలో ప్రవేశిస్తాం. ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెరుస్తాం మనం. ఇది క్రైస్తవుని శుభప్రదమైన నిరీక్షణ. ఆమెను చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నేను ఫారిన్ ట్రిప్పులని పెద్దగా ఇష్టపడనండి, ఫారిన్ ట్రిప్పులని పెద్దగా ఇష్టపడను. మేబీ వెళ్ళినా కూడా నేను ఎక్కువ రోజులు ఉండడానికి ఇష్టపడను, త్వరగా వచ్చేయాలి, మళ్ళీ ఇండియా రావాలి. ఎందుకంటే ఇక్కడ విస్తారమైన పరిచయం, రోజు ఎక్కడో ఒక చోట వాక్యం చెప్తూ ఎక్కడో ఒక చోట మీటింగ్ వెళ్తూ ఉంటాను కదండి. కాబట్టి నేను ఆల్మోస్ట్ ఫారిన్ ట్రిప్లో ఉన్నా అక్కడ కూడా సేవ చేస్తాం, అది వేరే విషయం. ఎక్కువగా నేను ఇండియా వచ్చేయాలి. యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకొచ్చి ఫరో సమక్షమందు అతని ఉంచగా, ఫరో సమక్షమని అతను నిలబెట్టగా యాకోబు ఫరోను దీవించెను. యాకోబు ఫరోని దీవించాడు. ఎవరిని దీవిస్తున్నారు? ఆమె చెప్పండి అది గట్టిగా. యాకోబు ఎక్కడి నుండి వచ్చాడు, ఏ దేశం నుండి వచ్చాడంటే కరువు దేశం నుండి వచ్చాడు. ఏ దేశం నుండి వచ్చాడండి? కరువు, వాళ్ళ దేశంలో కరువు. ఫరో ఏ దేశంలో ఉన్నాడండి? ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ఫరోని ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ ఒక దేవుడిగా కొలుస్తారు. ఫరో ఐగుప్తు దేశానికి ఒక దేవుడు లాంటి వాడు, దేవుడిగా చూస్తారు. అండ్ ఆ దేశంలో సర్వ సమృద్ధి, ధాన్యాలు సమృద్ధిగా ఉన్నాయి. ప్రపంచ దేశమంతట్లో కరువు ఉన్నప్పటికీ ఐగుప్తు దేశంలో ధాన్యం ఉంది. ఇప్పుడు మనకు అమెరికా దేశం ఎలాగో, ప్రపంచ దేశంలో అమెరికా దేశం ఎలాగో టెక్నాలజీ పరంగా ఎంత డెవలప్ అయిందో, ఆ రోజులో ఐగుప్తు దేశం అత్యధికమైన టెక్నాలజీ, తెలివితేటలతో ఆ దేశంలో ఉన్న వాళ్ళు సకల విద్యను అభ్యసించి ఒకవైపున సమృద్ధి, నైల్ నది పారుతుంది, గొప్ప సమృద్ధి ఆ దేశంలో. ప్రపంచ దేశానికి ఆహారాన్ని పంచిపెట్టగలిగినంత స్థాయికి వెళ్ళింది ఆ దేశం. ఆ దేశాన్ని పరిపాలిస్తున్నాడు ఫరో. ఆ ఫరో ఎదుట నిలబడి యాకోబు ఫరోని దీవించాడు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఎవరి ప్రాణం తెప్పరెళ్తుందో వాళ్ళు ఎంతటి వాళ్ళైనా ఆశీర్వదించే స్థాయికి వస్తారు. నీకు ఆస్తి ఉండొచ్చు, నా దగ్గర ఆశీర్వాదం ఉంది. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా హల్లెలూయా. గొప్ప గొప్ప నాయకులు, అధికారులు కూడా కొన్నిసార్లు వచ్చి మా ముందు తల వంచుతూ ఉంటారు ప్రార్థన కోసం. ఇంతకన్నా గొప్ప భాగ్యం ఏముందండి? ప్రైజ్ ది లార్డ్. చాలా సంవత్సరాల కిందట, మేబీ ఒక 20 సంవత్సరాలు అనుకోండి, ఒక 20 సంవత్సరాల క్రిందట, 20 years బ్యాక్, ఒక ఫ్యాక్టరీ ఒకటి కడప డిస్ట్రిక్ట్లో, నేను అక్కడ సేవ చేస్తున్నాను. ఒక పెద్ద ఫ్యాక్టరీ ఒకటి, ఆ ఫ్యాక్టరీ ఓపెనింగ్ కోసం నన్ను పిలిచారు. నేను ఒక సాధారణమైన సేవకున్నప్పుడు, చిన్న సేవ నాది. సో నన్ను ప్రార్థన చేయడానికి వస్తుంది ఆ కంపెనీ ఫ్యాక్టరీ వాళ్ళు నన్ను పిలిచారు. విస్తారమైన పెద్ద పెద్ద అధికారులు వచ్చారు, కలెక్టర్ గారు కూడా వచ్చారు. కలెక్టర్ గారు రిబ్బన్ కటింగ్ చేసి ఫ్యాక్టరీని ఓపెన్ చేయడానికి కోసం వచ్చారు. చాలామంది పెద్ద పెద్దలు, గొప్ప గొప్ప వాళ్ళందరూ వచ్చారు. సో నన్ను కూడా ప్రార్థన చేయడానికి ఆ ఫ్యామిలీ పిలవడం జరిగింది. సో నేను వెళ్ళాను. అక్కడున్న పెద్ద పెద్ద వాళ్ళందరిని చూసి కొంచెం నాకు భయం వేసింది. అంటే పెద్ద పెద్ద అధికారులు, కలెక్టర్, పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు చాలామంది ఉన్నారండి అక్కడ. రాజకీయ నాయకులు కూడా చాలామంది ఉన్నారు అక్కడ. ఇక నేను అమ్మో ఇంత పెద్ద సమూహంలో మనం ఏం చేస్తామని చెప్పి ఓపెనింగ్ చేసే టైంలో నేను ఎక్కడో వెనక్కి వెళ్ళి నిలబడ్డా. ఎందుకు వచ్చిన గొడవ అని. మన స్థాయిని కూడా మనం చూసుకోవాలి కదండి. సో నా స్థితిని చూసుకుని నేను ఎక్కడో దూరంగా ఉన్నాను. సరే తీరా రిబ్బన్ కట్ చేసే టైం వచ్చింది. అప్పుడు వెంటనే
జకరే గారు ఆయన పేరు. ఆయన పాస్టర్ గారు ఏరి, అబ్రాం పాస్టర్ గారు ఏరి అన్నాడు. నేనేమో ఆ వెనకాల ఆ ఎంట్రన్స్ బోర్డు పెట్టారు కదండి, అంత దూరంలో ఉన్నాను. ఇక్కడ ఫ్యాక్టరీ. అబ్రాం పాస్టర్ గారు అంటే కలెక్టర్ ఆగిపోయాడు, ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చారు, వాళ్ళు ఆగిపోయారు, అధికారులు చాలామంది ఆగిపోయారు. ఇక అబ్రాం పాస్టర్ గారు అని మారు మోగుతుందండి నా పేరు. ఇక నేను అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వచ్చాను. నేను వచ్చేంత వరకు అధికారులందరూ నిలబడి ఉన్నారు. నేను వచ్చాను, అన్న ఏమైందన్న, నేను రాకపోతే ఏమైంది, మీ కార్యక్రమం జరిగింది. నాకు వాళ్ళు కాదని ముఖ్యం, నాకు దైవ సేవకులే ముఖ్యం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. వాళ్ళు వస్తారు వెళ్తారు, కానీ మీరు దేవుడు మాకు ఇచ్చిన దైవ సేవకులు. మీరు మీ ప్రార్థన లేకుండా ఇక్కడ ఏ పని కూడదు. మీరు ప్రార్థన చేయండి. కలెక్టర్ గారు కూడా నేను ప్రార్థన చేసేదాకా నిలబడి ఉండి 20 ఏళ్ల క్రితం సంగతి చెప్తున్నాను. ఇప్పుడంటే అది వేరే విషయం అనుకోండి. 20 ఏళ్ల క్రితం ఒకసారి, అంటే ఒక దైవ సేవకుని విలువేంటో చెప్తున్నాను. ఆమెను చెప్పండి గట్టిగా. ఒక దైవ సేవ మనం ఎవరు తెలుసండి? ఆశీర్వదించే స్థాయిలో ప్రభు మనల్ని పెట్టాడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా. రాజుని ఆశీర్వదించగలిగిన స్థితిలో ఒక 70 మంది, పెద్ద బ్యాక్గ్రౌండ్, పెద్ద ఫాలోవర్స్, అయ్యేం కూడా ఒక 70 మంది ఫ్యామిలీ అండి. అంతేకా ఈ యాకోబు ఫరోని దీవించగలిగిన స్థితిలో ప్రభు ఉంచాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, యాకోబు ప్రాణం తెప్పరిల్లినట్లు యెహోవాను వెతుకువారులారా మీ ప్రాణాలు తెప్పరిల్లును గాక అని వ్రాయబడింది. మన ప్రాణాలు ఎప్పుడైతే తెప్పరిల్లుతుందో, మన ప్రాణాలు ఎప్పుడైతే ఉజ్జీవింపబడుతుందో, అప్పుడు అనేకులను ఆశీర్వదించే స్థాయికి మనం చేరుకుంటాం. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆశీర్వాదానికి వారసులకు ప్రభు మనల్ని పిలిచాడు. కనుక కీడుకు ప్రతి కీడు చేయకుండా దీవించండి అని బైబిల్ చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. చాలా కాలం క్రిందట, అన్ని పాత సంగతులే చెప్తున్నాను. ఆమె చాలా కాలం క్రిందట మా మందిరానికి ఒక పెద్ద ఆవిడ వచ్చేదండి, వృద్ధురాలు, తెల్ల బట్టలు కట్టుకుంటుంది, మంచి ప్రేయర్ఫుల్. ఎవరు లేరనమాట, పిల్లలు లేరు ఆమెకి. వాస్తవంగా భర్త చనిపోయేటప్పుడు ఏదో పని చేసుకుంటట్టు ఉండేదండి. మంచి ప్రేయర్ఫుల్ అనమాట తల్లి, ప్రార్థన పర్రాలు. ఆమె ఒక చోట ఒక ఇంట అద్దెకి ఉండేదంట. ఆ ఇంట్లో వాళ్ళు ఏదో వ్యాపారం చేస్తూ విపరీతమైన నష్టంలో ఉన్నారంట. అదే టైంలో ఈమె వచ్చి ఆ ఇంటికి అద్దెకి వచ్చి చేరి ఒక చిన్న గది తీసుకొని ఆ ఇంట్లో రెంటెడ్ హౌస్లో ఉంటుందండి. రోజు ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఒక వేళపాళ అంటూ ఉంటుంది అనమాట, ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఆమె ప్రార్థన బట్టి ఆ కుటుంబం ఆశీర్వదించబడింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళు గుర్తుపట్టారు, ఆవిడ రాకముందు మనం ఎంతో నష్టంలో ఉన్నాం, ఆ తల్లి ఎప్పుడు ప్రార్థన చేస్తుంటుంది, ఆమె ప్రార్థన వల్ల మన ఫ్యామిలీ ఆశీర్వదించబడింది అని వాళ్ళు సంతోషిస్తున్న రోజుల్లో ఒకరోజు వెళ్ళి వాళ్ళకి చెప్పిందంట, అయ్యా నాకు ప్రార్థనకి వెళ్ళడానికి ఇల్లు చాలా దూరంగా ఉంటుంది, నేను చర్చి నియర్కి వెళ్ళి ఎక్కడైనా ఇల్లు తీసుకొని అక్కడ ఉండాలనుకుంటున్నాను, ఒక 2 నెలల్లో ఇల్లు ఖాళీ చేస్తాను బాబు అని చెప్పిందంట. అప్పుడు వాళ్ళు అన్నారంట, అమ్మా నీ ప్రార్థన వల్ల మేము క్షేమంగా ఉన్నాము, నీవు వెళ్ళిపోతే మరలా మాకు మా 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 పాత జీవితం వచ్చేటట్టుంది, దయచేసి తల్లి నీవు వెళ్ళొద్దమ్మా, నీవు ఎక్కడ ఉండవంటే, లేదులే బాబు నేను ఉండను, నాకు చర్చికి వెళ్ళాలంటే చాలా దూరంగా ఉంది, భారంగా ఉంటుంది, కనుక నేను చర్చి నియర్ బై ఏదైనా ఒక రెంటెడ్ హౌస్ తీసుకుని అక్కడికి షిఫ్ట్ అయిపోదాను అనుకుంటున్నంటే ఎంత చెప్పినా వింటలేదంట. అప్పుడు ఎవరో చెప్పారంటే, వాళ్ళ పాస్టర్ గారు చెప్తే వింటది ముసలావిడ అని. వాళ్ళ పాస్టర్ గారు ఎవరంటే నేనే. ఆయన నా దగ్గరికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమనంటే, అయ్యగారండి నేను ఇలా పలానా తల్లి ఉంటుంది కదండి, వాళ్ళ ఓనర్, నేను ఆ ఇంటి ఓనర్ని, ఆవిడ వచ్చిన తర్వాత మాకు అంత మంచి జరిగిందండి, ఎప్పుడేమో ఉన్న పళంగా ఇల్లు ఖాళీ చేసి చర్చి నియర్ బై వచ్చి ఉంటానంటుంది. నేను మా తల్లికి చెప్పేది ఏంటంటే, ఫుడ్ మేమే ఇస్తాం, ఆమె అవసరాలన్నీ మేమే చూసుకుంటాం, నీకు చర్చికి దూరం అవుతుందంటే కారులో తీసుకొచ్చి నేను డ్రాప్ చేసి వెళ్తాను, ఇల్లు నీవు అద్దె కట్టకపోయినా పర్వాలేదు, కరెంటు బిల్లు కట్టకపోయినా పర్వాలేదు, నీవు ఇంట్లో ఉండి మా కోసం ప్రార్థన చేయి చాలని అడుగుతుంటే అస్సలు ఒప్పుకోవట్లేదు పాస్టర్ గారండి, మరి మీ మాట వింటదంట, కొంచెం చెప్పకపోయారా అని అడిగితే నాకు అనిపించింది, ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకోవచ్చు కదా అని ఆ ముసలిది వచ్చినప్పుడు అడిగాను, ముసలి మరీ ఓవర్ చేస్తున్నట్టు. ప్రైజ్ అది కాదే, మరి ఓవర్గా లేదు అది, నీ ప్రార్థన వల్ల ఆ ఇల్లు ఆశీర్వదించబడింది అంటారు. వాళ్ళన్నీ నీకు ఫుడ్ వాళ్ళే ఇస్తాను అంటున్నారు, అద్దె వద్దు అంటున్నారు, కరెంట్ బిల్లు మేమే కడుతున్నాం, ఓ తల్లిలాగా చూసుకుంటాను అంటున్నారు,
నువ్వు అక్కడ ఉండొచ్చు కదంటే, అయ్యా చర్చికి రావాలంటే దూరంగా ఉంటుందంటే, కారులో తీసుకొస్తాను అంటున్నారు కదంటే, ఆళ్ళ కారు నేను ఎందుకు ఎక్కుతానంటది. మరి ఇది ఓవర్గా ఉంది ముసలి. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత నేను నచ్చ చెప్పానండి, విన్నది. ఆ తర్వాత ఆదివారం కారులో వచ్చేది ఆరాధన కావి. ప్రేమైన వాళ్ళరా, మనం ఎవరు తెలుసండి? ఆశీర్వదించబడే స్థాయిలో ఉన్నాం. ఆమెను చెప్పండి గట్టిగా. ప్రార్థన మీద ఆధారపడి ఉంటుంది. ఎవరి ప్రాణం తెప్పరెళ్తుందో వాళ్ళు ఆశీర్వదించే స్థితిలో ఉంటారు. ఈ మాటలు దేవుడు మన వెనుకడిలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక. లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకోబోతున్నాం. లేచి నిలిచి ఆకాశం వైపు చేతులెత్తి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. యాకోబు ప్రాణం తెప్పరిల్లినట్లు, యాకోబు ప్రాణం ఉజ్జీవింపబడినట్లు, ఒకప్పుడు యాకోబు తనకు తానే సంకెళ్ళు బిగించుకొని, తనకు తానే ఊహించుకొని, యోసేపు లేడని, క్రూర మృగం అతన్ని తినేసిందని, దుష్ట మృగం అతన్ని తినేసిందని తనకు తానే ఊహించుకొని కన్నీళ్లతో బ్రతుకుతున్నాడు. ప్రేమైన వాళ్ళరా, యేసు ఉన్నాడు, మన ప్రభు ఉన్నాడు. తన వెదుకు వారికి ప్రతిఫలం దయచేసేదానికి, తన విశ్వసించిన వారికి ఆయన ఆశ్రయదుర్గమై ఉన్నాడు. ఆయన ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ ఆలయమందు ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. చేతులెత్తి ప్రార్థన చేసుకుందాం. సర్వ యుగములలో ఆయనే సజీవుడై ఉన్నాడు. ఈ వార్త నీ ప్రాణాన్ని తెప్పరిల్ల చేయబోతుంది. ఈ మాట నీ ప్రాణాన్ని ఉజ్జీవింప చేయబోతుంది. ఆయన బ్రతికే ఉన్నాడు, ఆయన సజీవుడై ఉన్నాడు, ఆయన ఇంకను జీవిస్తానే ఉన్నాడు. ఆయన నీ పక్షాన ఉన్నాడు. అందరూ ప్రార్థన చేసుకోండి ప్రభు సన్నిధిలో. ఎప్పుడైతే యాకోబు ప్రాణం ఉజ్జీవింపబడిందో వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళి తన కలిగిన వాటన్నిటిని అర్పించినట్లు వాక్యంలో చూస్తుంది. ఎప్పుడైతే తన ప్రాణం తెప్పరిల్లిందో అప్పుడు దేవుని స్వరాన్ని విన్నట్లు బైబిల్లో గ్రంథస్థం చేయబడింది. ఎప్పుడైతే తన ప్రాణం ఎప్పుడైతే తెప్పరిల్లిందో, తన ప్రాణం ఎప్పుడైతే ఉజ్జీవింపబడిందో మరణాన్ని గురించిన భయం లేనే లేదు. చావడానికన్నా నేను సిద్ధంగా ఉన్నానని సెలవిచ్చాను. ప్రార్థన చేసుకోండి ప్రభు సన్నిధిలో. నిశ్చయముగా మీ ప్రాణాన్ని దేవుడు తెప్పరిల్ల చేయబోతున్నాడు. నీ ప్రాణాన్ని దేవుడు ఉజ్జీవింప చేయబోతున్నాడు. యాకోబు ఫరోని ఆశీర్వదించే స్థాయికి చేరుకున్నాడు. నువ్వు ఆశీర్వదించే స్థానంలో ప్రభు నేను ఉంచాడు. ఆశీర్వదించే స్థానంలో ప్రభు నేను ఉంచాడు. చేతులెత్తి ప్రార్థన చేసుకోండి.